నమస్తే ఫ్రెండ్స్. మీకు చాలా చాలా మంచి విషయాలు చెప్తానండి. మీకు హెల్త్‌కి సంబంధించినవి, తర్వాత మన గట్ హెల్త్ ఎలాగ ఉండాలి, తర్వాత హెయిర్ లాస్ జరిగేదానికి, తర్వాత ఇమ్యూనిటీ బూస్ట్, ఇవన్నిటికీ పరిష్కారము దొరికిందండి. మీరు ఈ వీడియో తప్పకుండాను లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇవి స్ఫటికాల్లాగా ఉన్నాయి కదా, వీటిని గోండు కతీరా అంటారండి. ఇది చాలా హెల్త్కి చాలా చాలా మంచిదండి. దీని ఉపయోగాలన్నీ మీకు చెప్తాను. మీరు ఆల్రెడీ వాడుతున్నట్లయితే స్కిప్ చేసేయండి. వాడని వాళ్ళైతే కన్నా తప్పకుండా చూడండి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కన్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూడండి. ఈ గోండు కతీరా అనేది చాలా మంచిదండి హెల్త్కు. డైలీ వాడచ్చు అనమాట. ఇది టాక్సిన్స్ అన్నీ బయటికి పంపిస్తుందండి. తర్వాత ఇందులోనూ కాల్షియం, మెగ్నీషియం ఉంటుందండి. తర్వాత హెయిర్కి కూడాను చాలా మంచిదండి. కొందరికి హెయిర్ లాస్ అవుతుంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇది డైలీ తాగారంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందండి. ఇందులోనూ ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. అందుకనేసి మీకు కొద్దిగా వెయిట్ లాస్ కావాలా అనుకున్న వాళ్ళు ఇది తప్పకుండా తీసుకోవచ్చు. ఇవి చూడండి, స్ఫటికాల్లాగా ఉన్నాయి కదా, ఇవి 4 అండి. వాటర్లో వేసేసి రాత్రి వాటి నిండా నీరు పోసామనుకోండి, తెల్లారేసరికి ఇది కూడా చూడండి ఎలాగైందో. ఇది ఐస్ లాగా కనపడుతుంది కదా మనకు. ఇది మనము వాటర్లో కలుపుకొని తాగాల్సిందేనండి. ఇది మీరు ఎందులోైనా కూడా సరి పర్వాలేదండి. జ్యూస్లో కానివ్వండి, తర్వాత తినే ఫుడ్లో కానివ్వండి, తర్వాత మీరు డైలీ వాడాలనుకుంటే కన్నా నిమ్మకాయ నీళ్ళు తాగుతుంటారు కదా, అందులో అయినా కలుపుకొని తాగచ్చండి. ఎక్కువగా కూల్ డ్రింక్స్లోనూ, తర్వాత ఫుడ్ ఐటమ్స్లోనూ, మెడిసిన్లోనూ వాడతారండి. ఇది ఎంత హెల్త్కి మంచిదైతే ఇలా మెడిసిన్లో కూడా వాడతారండి. యునాని వైద్యంలో, ఆయుర్వేద్యంలో కూడా వాడతారండి. వాళ్ళు కూడాను చాలా హెల్త్కి మంచిది అంటారు. గట్టి హెల్త్కు చాలా మంచిది అంటారు. ఇది దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. ఇవి ఫుడ్లో వాడతారండి, తర్వాత మెడిసిన్లో వాడతారండి, తర్వాత మనం స్వీట్స్ అవి లడ్డూలు అవి చేసుకుంటారు కదా, వాటిలో కూడా వాడతారండి. ఇది మెయిన్ ట్రగాకంత అనే చెట్టు నుంచి వస్తుందండి ఈ గమ్ము. గమ్ అంటే మనకు జిగురు, మన మామూలుగా బంక అంటుంటారు కదా, మామూలుగా తుమ్మ చెట్లకు వాటికి వస్తుంటుంది కదా, అలాంటిదే అన్నమాట. ఇది మాత్రము ఎడిబుల్ గమ్ అండి. ఎడిబుల్ గమ్ అంటే కన్నా మాకు మనం తినే వాటిలో అన్నిట్లో వాడుకోవచ్చు అనమాట. తర్వాత డైజెషన్ సరిగా అవని వాళ్ళకు కూడాను బాగా డైజెషన్ అవుతుందండి. తర్వాత ఇమ్యూనిటీ చాలా పెరుగుతుందండి. తర్వాత స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకు కూడాను ఇది వాడచ్చండి. స్కిన్కు మనము అలాగ మసాజ్ లాగా చేసుకున్నా కూడా వీటితోటి చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. ఇది గోండ్ అనేది వేరేగా ఉంటుందండి. గోండు కతీరా అనేది కొద్దిగా పెద్దగా ఉంటుంది. గోండ్ అనేది బాగా మంచి షైనింగ్ ఉండి చిన్న చిన్నగా ఉంటుందన్నమాట. దీన్ని గోండు కతీరా అంటారనమాట. ఇది డైలీ వాడచ్చండి. న్యూట్రిషన్ లాగా బాగా పనిచేస్తుంది అనమాట. ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. వెయిట్ లాస్, వెయిట్ కంట్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళకు చాలా మంచిదండి. తర్వాత ఇది బాడీ కూల్ చేస్తుందండి. మీరు సమ్మర్లోనూ తాగారనుకోండి, కొందరికి ఏదైనా తింటే వేడి చేస్తుంది, వేడి శరీరం అంటుంటారు కదా, అలాంటి వాళ్ళకు బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఈ గోండు కతీరాను ఇదే పేరేనండి, వేరే పేరేమీ లేదు దీనికి. మీరు ఇది మామూలుగా కిరాణా షాపుల్లోనూ తెచ్చుకోవచ్చు, సూపర్ మార్కెట్లోనూ, లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి. అన్నీ అమెజాన్లో దొరుకుతుంది, మీషోలో దొరుకుతుంది, అన్నిట్లోనూ దొరుకుతుందండి. ఒక్కొక్క ఏరియాని బట్టి రేట్ ఉంటుంది.
ఇది ఫైబరు మీకు ఎంత ఉంటుందంటే 100 గ్రాములు. ఇవి ఇప్పుడు మీకు చూపిస్తుంది 100 గ్రాములండి. 100 గ్రాముల్లోనూ 30% ఫైబర్ ఉంటుందండి. అంటే మీరు హెల్త్కు ఎంత మంచిదోనో మీరే ఊహించుకోండి. ఇది మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితేనో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఇది మరి తెలియని వాళ్ళకు మరికొద్ది మందికి ఈ వీడియో వెళ్తుందండి. అందుకనేసి తప్పకుండా లైక్ చేయండి. ఇది చూసారా ఎలాగా ఎంత బాగుందనో. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకును అందరూ తాగొచ్చండి. ఇవి ఏ జ్యూస్ మీరు తాగుతున్నా కూడా అందులో కలుపుకొని తాగండి. తినే వాటిల్లో కూడాను కలుపుకొని తినేయచ్చు. ఇదేమీ టేస్ట్ ఉండదండి, చప్పగానే ఉంటుంది. కలర్ చూసారా ఎలాగుందనో. ఇది నేను వాడుతున్నానండి. బెనిఫిట్స్ బాగా ఉన్నాయి కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొందరు గట్ హెల్త్ బాగుండాలి అంటుంటారు కదా. అలాంటి వాళ్ళు నిరభ్యంతరంగా దీన్ని ఉపయోగించుకోవచ్చండి. మంతెన గారు కూడా చెప్పారండి ఇది చాలా మంచిది వాడచ్చు అనేసి. కొందరు మంతెన గారి శిష్యులు ఉంటారు కదా, వాళ్ళైతే మరి అతను చెప్పిందే వేదం అనుకుంటుంటారు కదా. అందుకే చెప్తున్నానండి. నేను కూడా ఫాలో అయ్యానండి, అందుకనే చెప్తున్నాను. అతను కూడా 2-3 వీడియోల్లో చెప్పారు దీని గురించి. సాల్యుబుల్లో ఫైబర్ ఉంటుంది దీంట్లోనూ, హెల్త్కి చాలా మంచిది అని చెప్పారు. అందుకనేసి మీరు ఏది కూల్ డ్రింక్ కానీ ఏ జ్యూసులు తాగుతున్నా కూడాను వాటిల్లో కలుపుకొని తాగండి. పిల్లలకు కూడాను అలాగే ఇవ్వండి. స్కిన్ బాగా గ్లో అవుతుందండి, ముడతలు అవి రాకుండా ఉంటాయి. ముఖ్యంగాను ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కొద్దిగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడాను ఇది ఇచ్చారనుకోండి ఫ్రీగా మోషన్ అవుతుంది. కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకును అందరూ వాడచ్చండి. ఇది గుడ్ హెల్త్ అని చెప్పచ్చు. హెల్త్కు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి ఎంత ఖర్చు పెట్టినా కూడా మనకు నష్టమేమీ ఉండదండి. దీనివలన ఎంతో ప్రయోజనం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను డైలీ తాగండి. కానీ ఇది పరగడుపున తాగితేనే చాలా మంచిది అంటారు. అందుకనే మార్నింగ్ తాగే వాటిల్లోనూ కలుపుకొని తాగేస్తాం. మార్నింగ్ కొందరు నిమ్మరసము అలాగా వేడి నీళ్ళు తాగుతుంటారు కదా, అలాగా వాటిలో కలుపుకొని తాగితేనో చాలా చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయండి. చూడండి ఎంత బాగుందనో. చూస్తుంటేనో పిల్లలైతే ఉత్తినే తినేస్తారేమో ఇలాగా, ఎందుకంటే ఐస్ లాగా ఉంది కదా, మనము ఫ్రిడ్జ్లో ఐస్ ఎలాగుంటుందో అలాగా ఐస్ లాగా ఉంది కదండి. అందుకనేసి తినే వాటిల్లో అన్నిట్లోనూ ఇవి కలుపుతున్నారంటే ఇది మంచిదయ్యే ఉంటుంది కదండి. మెడిసిన్లో కూడా వాడుతున్నారంటేనో ఇది మనకు కూడా హెల్త్కి మంచిదే కదా. కాల్షియం ఉంటుంది కాబట్టి బోన్స్కు చాలా మంచిదండి. బోన్స్ బాగా స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట ఇది వాడటం వల్ల. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నది మనం వదులుకోకూడదు కదా. ఎవరైనా కూడా చెప్పినా కూడా మంచివి వినాలండి. మీకు ఇప్పుడు నా వీడియో చూసిన తర్వాత దీని గురించి చాలా వీడియోస్ వస్తాయి చూడండి. దీని గురించి అందరూ ఎంత మంచిగా చెప్పారో అవన్నీ చూడండి.